నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను ఇక్కడ సిద్ధివినాయక్ కాలనీలో 14-2-79/2 పంచవటి కాలనీ పక్కన ఉంటాం మేము. ఇక్కడ వచ్చేసి 4 years అవుతుంది. 4 years నుంచి మేము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాము. వర్షాలు వచ్చినాయంటే, తీవ్రంగా వర్షాలు వచ్చినాయంటే ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగిపోతాయి. అక్కడ నుంచి ఇక్కడ మూమెంట్ కూడా కష్టమైపోతుంది. మాలాంటి ఏజ్ వాళ్ళు ఉండడము, పిహెచ్సీలు ఉండడం చాలా కష్టమైపోతుంది. పాములు, తేళ్ళు, రకరకాల జంతువులన్నీ ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొద్దిగా వర్షం ఎక్కువ పడితే ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి మీరు దీని విషయంలో మీరు శాశ్వత ప్రతిపాదన చర్యలు తీసుకోవాలి, మమ్మల్ని అందరినీ కాపాడాలని మేము అనుకుంటున్నాము. మేము ట్యాక్స్ రెగ్యులర్ కడుతున్నాము. కొన్ని మాటలు వినపడుతున్నాయి ఏంటంటే మాకు ఓటర్ లిస్టులో పేరు లేదు కాబట్టి మమ్మల్ని పట్టించుకోరు అని. ఎందుకంటే మా సంక్షేమం ముఖ్యం. మా సంక్షేమం చూసిన వాళ్ళ సంక్షేమం మేము చూస్తాం. మొత్తం నీళ్ళన్నీ ఇక్కడే వస్తున్నాయి. అక్కడ పైన బైపాస్ నుంచి కూడా నీళ్ళన్నీ ఇక్కడ డౌన్ ఉన్నందుకు మొత్తం ఇక్కడే వచ్చేస్తున్నాయి. బైపాస్, శ్రీరామ కాలనీ నీళ్ళు అన్నీ ఇక్కడ డౌన్ ఉన్నందుకు అన్నీ ఇక్కడే వచ్చేస్తున్నాయి నీళ్ళు. కాబట్టి మీ సమస్యను పరిష్కరించి ఇది చేయాలని. మాకు ఇంకా కొన్ని రోజులు అయితే ఇదే వర్షం ఇంకా 2 days కంటిన్యూ అయితే మేము బయటకు కూడా వెళ్ళలేము, ఇంట్లో మగ్గిపోవాల్సిందే. కాబట్టి ఈ సమస్య పరిష్కరించాల్సిందిగా మున్సిపల్ అధికారులను అందరినీ సంబంధిత అధికారులను మేము మనవి చేస్తున్నాం. పేరు వెంకటయ్య. నేను కృష్ణపల్లి బైపాస్ దగ్గర నెక్సస్ షోరూమ్ ఆపోజిట్ పంచవటి స్కూల్ వెనకాల నివసిస్తున్నాం. దగ్గర ఇక్కడ 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఈ వర్షం నీళ్ళు వచ్చి ఇండ్ల చుట్టూ చేరి మరి ఇండ్లు మేము బయటికి రాకుండా, డ్యూటీకి వెళ్ళకుండా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇండ్ల చుట్టూ నీళ్ళు చేరడం వల్ల పాములు, తేళ్ళు అట్లాంటివి వస్తూ ఉన్నాయి. మరి అధికారులు తొందరగా స్పందించి మరి ఇట్లాంటి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. మరి బైపాస్ శ్రీరామకాల నుంచి వచ్చే వాటర్ కూడా మొత్తం ఇండ్ల చుట్టూ చేరుతున్నాయి. గతంగా 3 రోజుల దాకా వర్షాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. మరి వర్షాలు రావడం వల్ల ఇండ్లు మరి కూలిపోయే ప్రమాదం ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసేటువంటి నీళ్లు చెరువులను తలపిస్తున్నాయి. కాబట్టి తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులు కానీ తొందరగా చర్య తీసుకోవాల్సిందా, ఈ నీళ్లు తొందరగా బయటికి వెళ్ళేటట్లు ప్రయత్నం చేయగలరని మా కాలనీవాసులు కోరుతున్నాం. నా పేరు సాయిబన్న. ఇక్కడ మాది శ్రీరామ్ కాలనీ పక్కన నెక్సా షోరూమ్ ఆపోజిట్ బైపాస్ పక్కన ఉంటామండి. మా దగ్గర మా 25 ఇండ్లు ఉంటాయి. ఇక్కడ శ్రీరామ్ కాలనీకి వెళ్ళి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడికి వస్తుంది. వచ్చి మా కాలనీలో మొత్తం ఆగిపోతుంది. ఇక్కడ మొన్న వెంచర్ చేసిండ్రు వీళ్ళు. ఈ వెంచర్ చేసి ఇక్కడ నీళ్ళు ఐటీ వేసి నీళ్ళు పోకుండా చేసిండ్రు అన్న. ఇక్కడికి 3 సంవత్సరాలు అయింది వెంచర్ చేసి కూడా. వీళ్ళు ఆ పైకి వెళ్ళి కాలువ చేయండి అని చెప్పి ప్రతిసారి అధికారులకు చెప్తున్నాము, కానీ అధికారులు స్పందించలేరు. ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటుందన్న మీరు అధికారులందరూ కలిసి. యాదగిరన్న, మేము ప్రస్తుతము నెక్సా షోరూమ్ అపోజిట్లా సిద్ధివినాయక్ కాలనీలో నివాసిస్తున్నాం. మేము ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాటరు, శ్రీరామ్ కాలనీలో ఉన్న వాటరు ఆ బైపాస్కి వెళ్ళి కాలువగా తీసి ఇక్కడ పాస్ చేసి ఆ వాటరు అది ముందుకు పోయే మార్గం లేక అటు నుంచి పడి ఈ పంచవటి స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తము చెరువుగా చిన్న కుంటగా ఏర్పడి మొత్తం ఈ వెంచర్లకు వచ్చేసి ఈ నుంచి పంచవటి స్కూల్ ముందుకెళ్ళి పడి ఈ మెయిన్ రోడ్కి వెళ్ళి పడి అట్లా పోయి మా ఇల్లు మొత్తం వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ ఫుల్ జామ్ అయిపోయింది. పోవడానికి మార్గం లేదు. మార్గం చేయాలని మేము ఈ కాలనీ వాసులుగా మేము ప్రస్తుతం నివసిస్తున్నాము కాబట్టి, ఇబ్బందులు మేము పడుతున్నాం కాబట్టి, మా నడక కూడా నీళ్ళల్లోనే సాగుతుంది కాబట్టి దాని గురించి మేము చాలా దిగ్భ్రాంతితో ఉన్నాము.